పాల తాలికలు పాలివ్వకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి కప్పు వాటరు, అలాగే కొద్దిగా బెల్లం వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కప్పు బియ్యం పిండి ఏసుకోవాలి. ఏ కప్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్‌తో బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని కప్పు బెల్లం, హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఒక 4, 5 నిమిషాల తర్వాత బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగైన తర్వాత పక్కన పెట్టుకోవాలి. బియ్యం పిండి పూర్తిగా చల్లగైన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి ఎక్కువ అవసరం పడవు. 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతాయి. ఇలా కలుపుకున్న పిండిని తాలికలని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలంటే తాలికలు మీకు గనక ఇరిగిపోతే గనక 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని తాలికలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వినాయక చవితికి ఇలా స్పెషల్‌గా పాల తాలికలని తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల పాలు, 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక పొంగొచ్చేంత వరకు పాలని వేడి చేసుకోవాలి. పాలనేది ఒక పొంగొచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలను ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత ఒక 4, 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. అదే గనక మనం ఏసామంటే గట్టిపెట్టి తిప్పితే గనక తాలికలనేవి ఇరిగిపోతాయి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ తాలికల్ని ఉడికించుకోవాలి. గిన్నెలోనికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండేసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ వాటర్ ప్లేస్‌లో పాలనైనా తీసుకోవచ్చు. 4, 5 నిమిషాల తర్వాత తాలికల్ని ఒకటి తీసుకొని స్పూన్‌తో గానీ, చాకుతో గానీ కట్ జేసుకోవాలి. ఇలా స్మూత్‌గా గనక కట్ అయిపోతే గనక తాలికలనేవి ఉడికిపోయినట్టే. మీకు గనక ఉడకపోతే 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా తాలికలు ఉడికిన తర్వాత మనం కలుపుకున్న బియ్యం పిండేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇవి కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గనక చేస్తే పాల తాలికలనేవి పాలు ఇరగకుండా మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ జేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కరిగించుకున్న బెల్లం వాటర్‌ని పూర్తిగా చల్లగిన తర్వాత తాలికల్లో పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా పాల తాలికలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా చేయడం వల్ల పాలు ఇరగకుండా పాల తాలికలు మంచి టేస్టీగా ఉంటాయి.